ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా పేరు పొందిన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామివారి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తల్లో ఒకరైన పవనాచార్యులు ఫణికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాస భక్తుల సహకారంతో నిర్వహిస్తూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రంగురంగుల పూలతో అలంకరించిన ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం ఆలయ వంశస్థులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు చామకూర భద్రాద్రి రెడ్లు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అందరూ ఒకసారి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ యొక్క అమ్మవారి సేవా కైంకర్యాలలో పాల్గొని వాళ్ళ తమ వంతు కృషి చేశారు. వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జనిత్వా రిపోర్టర్స్ అందరూ ఇంకా ముందరికి వెళ్ళండి. వారికి పుత్ర సంతానం మన కోసం ప్రార్థన చేస్తారు. అమ్మాయిని ఇవ్వడం ద్వారా మనకి గోత్రం, అమ్మవారిది సాధారణ గోత్రం. అమ్మవారు ఎక్కడ దొరికిందండి? తులసి మాతలో విష్ణుచిత్తుల వారికి దొరికిందండి. అమ్మవారి గోత్రం వినాలంటే అందరూ కూడా మర్చిపోయామండి. వస్తాయి కంకణాలు, వస్తాయి టెన్షన్ పడుతుంది. అయ్యా ఇటు కంకణాలు విజయ్ ఆయన యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి ఇక్కడ మనకి అమ్మాయిగా వేయించేసి అయితే మీ అందరికీ రక్షాబంధనాలు అన్ని కూడా అందజేస్తారు. అదే మాకు మన భారతదేశంలోనే పెద్ద టెంపుల్, గొప్ప టెంపుల్, పురాణతమైన టెంపుల్ మన రంగనాయ స్వామి టెంపుల్ ఇక్కడ మన గట్కేసర్లో ఏదులాబాద్ గ్రామంలో గత 400-500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ వెలిసిన టెంపుల్. ఇక్కడ ఈరోజు ప్రతి సంక్రాంతి పండుగకు
గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇక్కడ 1000 మంది వస్తారు. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. అందరూ ఆ దేవత గోదాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, మేము కూడా మంచిగా ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ కళ్యాణానికి. అందరికి కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, అందరు బాగా చదువుకోవాలి, అందరు గొప్పగా కావాలని ఆ గోదాదేవి తల్లిని రంగనాయక స్వామి టెంపుల్ను దర్శనం చేసుకొని మొక్కిన. అందరికి కూడా ధన్యవాదాలు.